అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తించడం ఎలా, అండ్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు ఎర్లీగానే గుర్తించడం వల్ల పేషెంట్స్కి ఏ విధమైన బెనిఫిట్ జరిగిద్ది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా ఆ ప్రాబ్లంకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామందిలో ఈ ప్రాబ్లము స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళంతటా అంటే పేషెంట్స్కి వాళ్ళకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనేది ఒక 5 లక్షణాల వల్ల వాళ్ళే తెలుసుకోవచ్చు అనమాట. పేషెంట్సే క్లియర్గా నోటీస్ చేయొచ్చు. సో అసలు 5 లక్షణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఎవరిలో అయితే సెక్షువల్గా అంతకుముందు వారానికి ఒక 3-4 సార్లు సెక్షువల్గా కలుస్తున్నారో స్లోగా వాళ్ళకి ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వారానికి 3-4 సార్లు కలిసేవాళ్ళు స్లోగా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, లేకపోతే 15 రోజులకు ఒకసారి సెక్షువల్గా కలుస్తూ ఉంటారు. అది ఒక ఎర్లీ సైన్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వాళ్ళకి సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సెక్షువల్ ఇంట్రెస్ట్, సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి చాలామందిలో ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ అవుట్ అయింది కదా, సెమెన్ అవుట్ అవుతున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్, ప్లెజర్ ఉంటుంది. ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ, ఆ ప్లెజర్ ఫీలింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ వచ్చేసి సెమెన్ అవుట్ అవుతున్నప్పుడు అంతకుముందు ఉన్న సెమెన్ వాల్యూమ్ ఒక 1.5 ml 2 ml సెమెన్ వాల్యూమ్ వస్తుంది అనుకోండి, ఆ సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గిపోయింది అనమాట. జస్ట్ 0.5 ml అంతకన్నా తక్కువగా సెమెన్ వస్తూ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఎర్లీ సైన్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా చాలామందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కనపడే ఒక లక్షణం ఏమిటి అని అంటే, సెక్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెన్నిస్ సాఫ్ట్ అయిపోయింది. అంటే వాళ్ళకి సెక్స్ చేసే ఇంట్రెస్ట్ వచ్చింది, సెక్స్ చేస్తారు, ఇట్లా ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో సాఫ్ట్ అయిపోయి బెండ్ అయిపోయింది అనమాట. అది చాలామందిలో వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లో నోటీస్ చేసే ఒక ప్రాబ్లము ఇది. సెక్స్ చేసేటప్పుడు మధ్యలో పెన్నిస్ సాఫ్ట్ అయిపోవటము. అండ్ దీంతో పాటు సెక్షువల్గా వాళ్ళకి అంతకుముందు ఉన్నంత ఇంట్రెస్ట్ లేకపోవటము, లేకపోతే ఈ సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము, లేకపోతే సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోవటము, ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో కనపడే లక్షణాలు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా వాళ్ళకి ఈ లక్షణాలు కనపడుతున్నాయో, సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోయి బెండ్ అయిపోతున్నా, లేకపోతే సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నా, లేదు ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ప్లెజర్ ఫీలింగ్ తగ్గిపోతున్నా, సెమెన్ వాల్యూమ్ తగ్గిపోతున్నా, మీకు జస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది అని అర్థము. ఎర్లీగా తెలుసుకోవటం వల్ల ఏమైంది అంటే, ఎంత ఎర్లీగా మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణాలు ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా అధిగమించి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ నేను చెప్పిన ఈ 4 పాయింట్లు గమనిస్తున్నారో, మీకు కనుక ఈ 4 పాయింట్లు సెక్షువల్గా ఇబ్బంది ఏమన్నా ఎదురవుతుంటే, ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నా, లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోతున్నా, లేదు సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఫీలింగ్ తగ్గిపోతున్నా, సెమెన్ వాల్యూమ్ తక్కువ ఉన్నా, మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది అని అర్థము. కుదిరితే ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసులు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా ఎంత ఎర్లీగా ఈ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా ఉంటాయి. మీ సెక్షువల్ లైఫ్ని అంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.